అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది. గమనించగలరు. మనిషిని చూపించే అద్దం కన్నా మనసును చూపించే అద్దం ఉంటే ఎంతో బాగుండేది. అందరి నిజస్వరూపాలు బయటపడేవి. కొందరి జీవితాలైనా బాగుపడేవి. నిజమైన ప్రేమ అంటే మన వాళ్ళ దగ్గర మన సంతోషాన్ని చూపించి బాధని మాత్రం మనలోనే దాచుకోవడం. చిన్న చిరునవ్వు చాలు స్నేహం ప్రారంభం కావడానికి. చిన్న మాట చాలు పెను యుద్ధాలను ఆపడానికి. చిన్న చూపు చాలు కొన్ని బంధాలను నిలపడానికి. ఒక మంచి స్నేహితుడు చాలు జీవితాన్ని మార్చడానికి. 100 పేజీల పుస్తకంలోనే చాలా తప్పులు ఉంటాయి. అలాంటిది 100 ఏళ్ల జీవితంలో తప్పులు సహజం. సర్దుకుంటూ సరిదిద్దుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ అందరినీ దూరం చేసుకోకూడదు. నిన్నటి మనిషివి తెలివితేటలు, నేటి మనిషివి చావు తెలివితేటలు, రేపటి మనిషివి ముంచే తెలివితేటలు. దేవుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నటిస్తూ ఉన్నారని నీకు తెలియజేయడానికి మాత్రమే. ఏ నింద మోయకుండా రాముడు, ఏ తప్పు చేయకుండా శ్రీకృష్ణుని జీవితమే ముగియలేదు. మనుషులం మనమెంత? మనతో ఎవరు ఎలా ప్రవర్తిస్తే వారితో మనం అలాగే ప్రవర్తించాలి. అదే ధర్మం. మన అందరికీ తెలియాల్సిన విషయం ఒకటి చెప్పనా? మన రాతలో ఉన్న గీతల వల్ల మనం కష్టాలలో పడం. మన చుట్టూ తిరుగుతున్న మనుషుల వలన మనం కష్టాలు పడతాం. బలమైన మెదడు గొప్పగా ఆలోచిస్తుంది. దృఢమైన హృదయం నీతిగా జీవిస్తుంది. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది జ్ఞానమైనా, శక్తి అయినా, డబ్బు అయినా, ఏదైనా సరే. ఇదే ప్రకృతి నియమం. రంగులు మార్చే గుణం ఉన్న మనుషుల గురించి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అది మంచి అయినా చెడు అయినా. జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. మోసపోయినా పర్వాలేదు, కానీ మోసం చేయడం చాలా పెద్ద తప్పు. మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది. అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా పడుతుంది. సాటి మనిషికి సహాయపడే మనస్తత్వం నీకు లేకున్నా, సాటి మనిషిని వేధించే గుణం లేకుంటే చాలు, నీలో దేవుడు ఉన్నట్టే. మీరు బాగుపడాలని కోరుకునే వాళ్ళకంటే మీరెక్కడ బాగుపడతారో అని బాధపడేవారే ఎక్కువ ఈ సమాజంలో. చేసే ప్రతి యుద్ధంలో గెలుపును చూడలేం, కానీ కొన్నిసార్లు ఓడే యుద్ధంలోనూ గెలుపును ఆస్వాదించవచ్చు. కష్టపడి సంపాదించింది కాపాడుతుంది, కష్టపెట్టి సంపాదించింది కాటు వేసి తిడుతుంది. అది ఏదైనా సరే గుర్తుంచుకో. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం. కొన్ని సందర్భాలలో చిరునవ్వే సరైన స్పందన. మన దగ్గర ఎంత సంపద ఉన్నా, శారీరకంగా ఎంత బలంగా ఉన్నా, మానసిక ప్రశాంతత లేకపోతే అన్నీ వ్యర్థమే. పలకరింపులు లేకపోతే ఎంతటి గొప్ప బంధమైనా క్రమంగా దూరం అవుతుంది. మన అనుకున్న వారితో నిజాయితీగా ఉండాలి. మనల్ని కాదని వెళ్ళిన వారితో పొగరుగానే ఉండాలి. నిన్ను వదిలేసి వెళ్ళినా దేనిని తలుచుకుంటూ బాధపడకు. నువ్వు తలుచుకోవడానికి కూడా అది అర్హత లేనిది అని భావించు. మనసు బాగోలేదు, నీతో మళ్ళీ మాట్లాడతా అనే బంధం కన్నా మనసు బాగోలేదు, నాతో కాసేపు మాట్లాడాలి అనే బంధమే నిజమైన అనుబంధం. అర్థం చేసుకోవడం ఆపేశాకే అపార్థం చేసుకోవడం మొదలవుతుంది. ఒకటి కింద పని చేస్తున్నందుకు ఎప్పుడూ సిగ్గుపడకు. ఎందుకంటే ఇక్కడ సిగ్గు లేకుండా తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. వ్యక్తిత్వం అనేది రాతల్లో రాసేది కాదు, మాటల్లో చెప్పేది కాదు, చేతల్లో మరియు నడవడికలో మాత్రమే చూపగలం. ఎదురు పడితే పలకరించే వాళ్ళు ఎంతమందైనా ఉంటారు, కానీ ప్రతిరోజు మనల్ని గుర్తు పెట్టుకొని పలకరించే వాళ్ళు ఉండటం అదృష్టం. ఒక మంచి మనసున్న ఆడదానికి మాట కఠినంగా ఉన్నా మనసు మాత్రం సున్నితంగా ఉంటుంది.